మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. జాతక చక్రంలో ఈ చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇష్టం ఐశ్వర్యం మీ వెంటే. మరి ఏంటి ఆ స్థానం? 1. జాతక చక్రం చూడగానే ప్రతి వీడియోలో నేను చెప్తున్నదే, లగ్నాధిపతి ఎలా ఉన్నారు, చంద్ర నక్షత్రాధిపతి ఎలా ఉన్నారు, చంద్ర రాశ్యాధిపతి ఎలా ఉన్నారు, ఇది చూసుకుంటాం. దానితో పాటు ఎవరైనా చూసేది ఫస్ట్ ఒక భాగ్యస్థానం, అంటే లగ్నం నుండి 9వ భావం. అంటే మీది ఏ లగ్నం అయితే, మేష లగ్నం అంటే 9వ భావం గురుగ్రహానికే వస్తుంది. వృషభం అయితే శని భగవానుడికి వస్తుంది. మిథునం కూడా శని భగవానుడికే. కర్కాటకం గురుగ్రహం, సింహం కుజగ్రహం, కన్య శుక్రగ్రహం, తుల బుధగ్రహానికి భాగ్యాధిపతి, వృశ్చికం భాగ్యాధిపతి చంద్రుడు, ధనస్సుకి రవిగ్రహం, మకరానికి బుధగ్రహం, కుంభానికి శుక్రగ్రహం, వృశ్చికానికి భాగ్యాధిపతి వృశ్చికం మీనానికి భాగ్యాధిపతి చంద్రుడు. అట్లాగే సింపుల్ గా చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను. గురుపాలిత లగ్నాలకి గురుపాలిత గ్రహం భాగ్యాధిపతి, శనిపాలిత లగ్నాలకి శనిపాలిత గ్రహం భాగ్యాధిపతి అవుతారు. మరి భాగ్యాధిపతి చాలా ముఖ్యమైన గ్రహం అండి. భాగ్యస్థానం భాగ్యాధిపతి బాగుంటే జాతక చక్రంలో ప్రతిదీ జయించుకొని, అంటే వీళ్ళు ఏదో ఒక టైంలో ఉన్నత స్థానానికి వెళతారు అనేది 100% కరెక్ట్. ఎవరి జాతక చక్రంలోనైనా భాగ్యాధిపతి స్వరాశిలో ఉన్న ఉచ్చ రాశిలో ఉంటే ఇది 100% యోగవంతమైన జాతకం. మరి భాగ్యాధిపతి దృష్టి ఏదైనా గ్రహాల మీద ఉన్నా సరే ఆ గ్రహాలు కూడా భాగ్యాన్ని ఇస్తాయి ఆ గ్రహ దశల్లో. మరి భాగ్యాధిపతి యొక్క నక్షత్రం అంటే ఇప్పుడు గురుగ్రహం ఉన్నారు మేష లగ్నం. గురుగ్రహ నక్షత్రాలు ఏంటి? పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఇందులో గ్రహాలు ఉంటే అవి కూడా భాగ్యాన్ని ఇస్తాయి. ఆ గ్రహాలు ఇంకా ముఖ్యంగా మీ జాతకానికి యోగవంతమైన గ్రహాలైతే మరింత భాగ్యాన్ని ఇస్తాయి. ఓకే. అట్లాగే భాగ్యాధిపతి ఏదైనా గ్రహాలతో సంబంధం కలిగి ఉన్న ఆ గ్రహం కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. చూడండి, ఇప్పుడు మనము ఒక యూనిటీ లో నివసిస్తున్నప్పుడు, అంటే మనం ఏదో ఒక ఊర్లో నివసిస్తుంటాం, ఒక మార్గం, ఒక వీధి ఉంటుంది. ఓకే. నివసిస్తున్నప్పుడు మనము ఎక్కడికైనా ఇల్లు కొనాలన్నా అద్దె కొండాలన్నా ఫస్ట్ చూసుకునేది ఆ సరౌండింగ్స్ ఎట్లా ఉన్నాయి. దాన్ని బట్టి మన పిల్లల చదువులు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎందుకంటే మన సరౌండింగ్స్ బాగుంటే మనకు ప్రతిదీ మంచి అలవాట్లు అవుతాయి. సరౌండింగ్స్ ఎప్పుడైతే బాగోదో అప్పుడు ఇబ్బందులు వస్తాయి. అందుచేత భాగ్యాధిపతి ఎట్లాగైతే మంచిస్తాడో ఆ జాతకానికి, ఇప్పుడు చుట్టుపక్కల ఇవన్నీ కూడా బాగుంటే మనం హ్యాపీగా బ్రతుకుతాం. అట్లాగే భాగ్యాధిపతి ఒక్కడు బాగుంటే జీవితం అదృష్టం ఐశ్వర్యం మీ వెంటే ఉంటుంది. అందులో భాగ్యాధిపతి చాలా ముఖ్యమైన వాడండి. భాగ్యాధిపతి నీచపడకుండా ఉంటే చాలా చాలా మంచిది జాతకానికి. ఇప్పుడు భాగ్యాధిపతి అందుచేత మీకు ఈ ఉదాహరణ అర్థం ఉంటుంది. సరౌండింగ్స్, మనం ఉండే సరౌండింగ్స్ ఎట్లాంటి అన్నది అనేది మన పిల్లల జీవితం మీద అక్కడ పడుతుంది. అట్లాగే భాగ్యాధిపతి ఏ ప్లేస్ నైతే ఆక్యుపై చేస్తారో ఆ ప్లేసు వృద్ధిలోకి వస్తుంది. అంటే 12 భావాలు ఉంటాయి కదా, ఈ 12 భావాలు అది ఏ భావం అయిందంటే ఆ భావం వృద్ధిలో కంపల్సరీ ఉంటుంది. ఆయన చూసే భావం కూడా కంపల్సరీ
వృద్ధిలోనే ఉంటుంది. అయితే ఒకటి నీచ పడకుండా ఉంటే 100% మంచిది. నీచ పడినప్పుడు ఒకవేళ అలా ఉంటే లగ్నాధిపతో పంచమాధిపతితోనో దృష్టి కలిగి ఉంటే ఆ గ్రహ అట్లాగే జాతకంలో గురుగ్రహం కూడా నీచపడిన వాళ్ళు ఉంటారు. గురుడు మరి కాలపురుషుని చక్రంలో అంటే మేషం నుండి మీనం వరకు కాలపురుషుని చక్రంలో గురువే భాగ్యాధిపతి అండి. ఎవరు? అందరికీ భాగ్యాధిపతి. ఈ భూ ప్రపంచం మీద ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో అందరికీ భాగ్యాధిపతి దేవగురు బృహస్పతే. మరి అంటే బృహస్పతి కూడా ఈ గురుగ్రహం మకర రాశిలో ఉండగా పుట్టిన వాళ్ళకి కూడా కొన్ని రకాల ఇబ్బందులు 100% ఉండి తీరతాయి. భాగ్యాధిపతి గురుగ్రహం ఒకవేళ నీచ పొందినట్లయితే జాతకంలో. అట్లా ఉన్నప్పుడు మన జాతక చక్రంలో శుభగ్రహ వీక్షణ ఉంటే ఆ గురువుకి దోషం పోతుంది. నీచపడి ఒక్కడే ఉంటే మాత్రం దోషం 100% ఉంటుంది. ఎందుకంటే భాగ్యాధిపతి ఈ కాలపురుషుని చక్రంలో భాగ్యాధిపతి గురువు. అందుకే గురువు నీచ పడినప్పుడు మకర రాశిలో మనకి కరోనా వచ్చింది. గురుడు నీచ పడినప్పుడు ప్రపంచం మొత్తం ఇబ్బందులు అయితే వస్తాయి 12 ఏళ్ళకి ఒకసారి. అవి తీరాలంటే మళ్ళీ గురుడు ఉచ్చలోకి అంటే మకరంలో నీచ, దానికి ఆపోజిట్ గా ఉండే రాశి మకర రాశిలో ఉచ్చ పొందుతారు గురువు కర్కాటక రాశిలో. ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి ఇప్పుడు ట్రాన్సిట్ లో గురుగ్రహం ఉచ్చ పొందబోతూ ఉన్నారు. ప్రపంచం చాలా అల్లకల్లోలంగా ఉంది, కానీ గురుగ్రహం ఉచ్చ పొందుతున్నారు కాబట్టి రెండోది ఆ గురుగ్రహం మీద ఏ పాపగ్రహ దృష్టి ఉండదు. డిసెంబర్ వరకు ఉండదు. డిసెంబర్ తర్వాత కేతు వెళ్ళి కలుస్తారు. అయితే కేతు జలరాశిలో ఉంటారు, గురుగ్రహం అక్కడే ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కేతుగ్రహం గురుగ్రహం, కేతువు పాపగ్రహం అయినప్పటికీ గురుపాలిత గ్రహమే. వీళ్ళిద్దరూ కలిస్తే జ్ఞానము వృద్ధి చెందుతుంది అంటారు. జలరాశిలో కలవబోతున్నారు. ఎప్పుడు? డిసెంబర్లో. ఆయన మళ్ళీ గురుడు సింహంలోకి వస్తారు, సింహం నుంచి కర్కాటకంలోకి వెళ్తారు. ఇదంతా జరుగుతుంది ఈ ఇయర్, కానీ ప్రజెంట్ అది జరుగుతుంది. అందుకని గురుగ్రహం బృహస్పతి చాలా ఇంపార్టెంట్ అండి, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. ఏ పూజ చేసినా చెయ్యకపోయినా గ్రహరాజు రవికి గురుగ్రహానికి ఆరాధన ప్రతి ఒక్కరూ చేసుకుంటూ ఉంటే చాలా చాలా జాతక దోషాలు పోతాయి. అందుచేత గురుగ్రహం ఇంపార్టెంట్ అండి జాతకంలో. ఇంకా భాగ్యాధిపతి ఉన్న నక్షత్రంలో గ్రహాలు యోగాన్నిస్తే భాగ్యాధిపతి ఏదైనా గ్రహాలతో కలిసి ఉన్న సంబంధం ఉన్న ఆ గ్రహాలు కూడా మంచి యోగాన్నే ఇస్తాయి. మరి అట్లాగే భాగ్యాధిపతి ఏదైనా గ్రహాలతో ఉంటే యోగాన్ని ఇస్తాయి. ఇంకా భాగ్యాధిపతి ఎవరో మీకు అంటే రవి అంటే చెప్పాను కదా ఇందాక, ధనస్సు లగ్నానికి రవిగ్రహం అవుతారు భాగ్యాధిపతి. అంటే రవితో ఏదైనా గ్రహాలు కలయిక ఉంటే అవి గొప్ప జాతకులు వీళ్ళు. అంటే ధనస్సు లగ్నానికి భాగ్యాధిపతి రవి కాబట్టి ఈ రవిగ్రహంతో ఏదైనా గ్రహాలు కలయిక ఉంటే అది జన్మ లగ్నానికి పాపులైనప్పటికీ ఆ గ్రహాలు ఈ గ్రహంతో కలయిక ఉండడం వల్ల గొప్ప యోగాన్ని అందుకుంటాయి. మరి అలాగే ప్రతిదీని గురువు భాగ్యాధిపతి అయినప్పుడు గురువుతో కలయిక కాదు, గురువు 2, 5, 9, 11 భావాల కారకుడు కాబట్టి ఈ గురువు నుండి 2, 5, 9, 11లో గ్రహాలు ఉంటే ఆ గ్రహాలు కూడా మీ జన్మజాతక చక్రంలో 2వ స్థానాధిపతో, 5వ స్థానాధిపతో, 9వ స్థానాధిపతో, 11వ స్థానాధిపతో అయితే 100%
గొప్ప యోగ జాతకం. అట్లాగే కుజగ్రహం ఉన్నారు, మీకు భాగ్యాధిపతి అనుకుందాం. మీనలగ్నానికి కుజుడు ద్వితీయ భాగ్యాధిపతి అయ్యారు. ఓకే, కుజుడు స్వక్షేత్రంలో ఉంటే మంచిదే, లేరు. కుజుడు ఎక్కడ ఉన్నారో చూడండి. అక్కడి నుంచి కుజుడు 3లో గ్రహాలు ఉన్నాయా, 6లో గ్రహాలు ఉన్నాయా, ఉండి ఆ 3లో 6లో గ్రహాలు మీ 3వ స్థానాధిపతితో మీ 6వ స్థానాధిపతితో అయ్యారనుకోండి, వెరీ వెరీ పవర్ఫుల్. వీళ్ళకి నాకు తెలిసి శత్రువులు ఉన్నా వాళ్ళే పక్కకు తప్పుకుంటారు, కాబట్టి శత్రువులు కూడా ఎవరు ఏం చేయలేరు కుజగ్రహం వల్ల. ఓకే, బుధుడు ఉన్నారనుకోండి, బుధుడు దశమ క్షేత్రం కాబట్టి, అంటే బుధుడు భాగ్యాధిపతి. బుధుడి నుంచి 10వ స్థానంలో గ్రహాలు ఉంటే అవి గొప్ప భాగ్యాన్ని ఇస్తాయి. అట్లా అన్నమాట. ఏ గ్రహమో ఆ గ్రహానికి యొక్క కారక ప్లేస్ లో గ్రహాలు ఉండి అవి మీ జాతకానికి యోగకరమైన గ్రహాలైతే ఇది వెరీ పవర్ఫుల్ జాతకం. ఇట్లాగా ఉంటుంది. అట్లాగే భాగ్యాధిపతి చూసే ఏ భావం, ఏదో ఒక భావాన్ని చూస్తారు భాగ్యాధిపతి ఎక్కడున్నా సరే. ఆ భావం 100% వృద్ధిలో ఉంటుంది. ఇది జాతకంలో ఈ స్థానం బాగుంటే అదృష్టం, ఐశ్వర్యం ఈవెంట్ అంటే ఇదే. నెక్స్ట్ చెప్పింది గురుగ్రహం, దేవగురు బృహస్పతి. మీకు గుంటూరు జిల్లా చేబ్రోలు లో స్వయంభూ శివక్షేత్రం ఉంది. అది చతుర్ముఖ బ్రహ్మక్షేత్రం. శివుని ఆకారంలో ఉంటుంది. ఈ క్షేత్రానికి గురువారం వెళ్ళి అభిషేకం చేయించుకోగలిగితే మీకు గురు అనుగ్రహం పెరుగుతుంది. 100% జీవితంలో మార్పు వస్తుంది. ఎవరికైతే భాగ్యాధిపతి బాగలేదో వాళ్ళు, ఎవరికైతే జాతకంలో గురుగ్రహం నీచపట్టి ఉన్నారో వాళ్ళు ఈ పరిహారం చేసుకుంటే చాలా చాలా మంచిది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.